ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న కుప్పింటాకుతో సోప్ చేసి చూపించబోతున్నాను. అలాగే ఎంతోమంది సోప్స్ మెత్తగా వస్తున్నాయని, నురుగు రావట్లేదని కమెంట్స్లో అడుగుతున్నారు. వాటన్నిటికీ ఈ వీడియోలో సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను. చూడండి, ఇదే కుప్పింటి మొక్క. దీని ఆకులైతే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ మొక్కను గుర్తించడం చాలా తేలిక. మొక్క కాండం మీద ఈ విధంగా కప్పాకారంలో ఉండే పుష్పగుచ్చాలు ఉంటాయి. ఇదే ఈ మొక్క యొక్క ప్రత్యేకత. దీన్ని బట్టే మనం ఈ మొక్కను ఈజీగా గుర్తించవచ్చు. అపార ఔషధ గుణాలు కలిగిన ఒక శక్తివంతమైన ఔషధ మొక్క ఇది. మీకు ఈ మొక్క ఇలాంటి ఖాళీ స్థలాల్లోనూ రోడ్ల పక్కన ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చెప్పిన విధంగా కప్పాకారంలో ఉండే పుష్పగుచ్చాలను గుర్తించి తెచ్చుకోండి. చిన్న చిన్న ఆకులు శంఖాకారంలో గుత్తులుగా ఉంటాయి. ఇదే బండ గుర్తు. మీరు వాకింగ్కి వెళ్ళేప్పుడో ప్రయాణాలప్పుడో చాలా మొక్కలు చూస్తూ ఉంటారు కదా. అవన్నీ మనం పిచ్చి మొక్కలు అనుకుంటాము, కానీ అందులో 90% ఔషధ మొక్కలే ఉంటాయి. మనకు తెలియదంతే. మీరు కొంచెం పరిశీలనగా చూస్తే మీ ఇంటి ముందే దొరకవచ్చు. మొక్కల్ని సేకరించి తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి ఆకుల్ని తుంచుకోవాలి. మీరు సోప్ వీడియోస్కి ఎందుకు వాయిస్ ఇవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారండి. దానికి ఒకటే రీజన్, నా సోప్ వీడియోస్ ఎక్కువ మంది వేరే స్టేట్ వాళ్ళు, అలాగే అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారండి. కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను సబ్టైటిల్స్ మాత్రమే ఇస్తాను. సరే, ఒక వీడియో చేసేస్తే మెల్ట్ అండ్ పోర్ సోప్స్ మీద మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఆకుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుగుదామండి. ఎందుకంటే రోడ్ల పక్కన ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుభ్రంగా 1-2 సార్లు కడగాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సోప్స్ మెత్తగా వస్తున్నాయని ఎక్కువ మంది కమెంట్ చేస్తున్నారు. దానికి ఒకటే కారణం, మీరు జ్యూస్ ఎక్కువగా కలపటం వల్ల సోప్ అనేది మెత్తగా వస్తుంది, గట్టిపడదు. మీరు ఒక సోప్ తయారీకి 1 స్పూన్ జ్యూస్ వేస్తే చాలు, సరిపోతుంది. అయినప్పటికీ గట్టిగా రావడానికి ఒక సీక్రెట్ పౌడర్ ఉంటుంది, అది కలపాలి, చెప్తాను. తర్వాత కొంచెం ఫ్రెష్ అలోవెరా మొక్క వేద్దామండి. చిన్న మొక్క సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. శుభ్రంగా కడిగి ఎడ్జెస్ అవి తీసేసి ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలోవెరాలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఇక్కడ వాటర్ వేయక్కర్లొద్దు, ఇదే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా వడకట్టాలి. ఇంకా 3వ కామెంట్ వచ్చేసి, నురుగు ఎక్కువ రావట్లేదు, దానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, నురుగు ఎక్కువ రావడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలోనే చెప్తాను. ముఖ్యంగా మనం వాడే సోప్ బేసుల్లో ఆయిల్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుందండి. అందువల్ల నురుగు అనేది ఎక్కువ రాదన్నమాట. సరిపోతుంది. కాకపోతే మనం కమర్షియల్ సోప్స్ వాడి ఉన్నాం కాబట్టి ఆ ఫోమ్కి అలవాటు పడిపోయాం, అంతే. ఇక్కడ నేను 2 సోప్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక్కో సోప్కి 2 స్పూన్ల జ్యూస్ తీసుకుంటున్నాను. మొత్తం 2 సబ్బులు కాబట్టి 4 స్పూన్లు అన్నమాట. జ్యూస్ ఎక్కువైతే సోప్ గట్టిపడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 వేస్తున్నాను. ఒక్కో సోప్కి ఒక్కోటి సరిపోతుంది. మీకు ఇవి మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి అన్నమాట. తర్వాత మీరు నురుగు ఎక్కువ రావట్లేదు అంటున్నారు కదా. నురుగు ఎక్కువ రావడానికి నేను వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. CAPB లిక్విడ్ అంటాము. ఫోమ్ బూస్టర్గా పనిచేస్తుంది. మీరు హోమ్ మేడ్ సోప్స్ కానీ షాంపూస్లో కానీ దీన్ని వాడచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఒక్కో సోప్కి ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. అంటే 100 గ్రాముల సోప్కి 5 గ్రామ్స్ CAPB లిక్విడ్ సరిపోతుందన్నమాట. తర్వాత సోప్స్ మెత్తగా వస్తున్నాయి అంటున్నారు కదా. సోప్స్ గట్టిగా రావడానికి నేను వాడే సీక్రెట్ పౌడర్ ఇదే. చైనా క్లే పౌడర్ అంటాము. ఇది వేస్తే మీకు సోప్స్ అనేవి గట్టిగా వస్తాయి. సో 2 సోప్స్కి 2 స్పూన్లు వేస్తున్నాను.
మొదట ఒక స్పూన్ వేసి బాగా కలిసిన తర్వాత రెండో స్పూన్ వేయండి, బాగా కలుస్తుంది. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ పౌడర్ మీకు సోపు గట్టిపడడానికి సహాయపడుతుంది. పైగా ఇందులో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. వీలైతే ప్రొడక్ట్స్ని ట్యాగ్ కూడా చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. కలపడం అయిపోయింది కదా, ఇది ఒక పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టెప్కి వెళ్ళిపోదాం. ఇది గ్లిజరిన్ సోప్ బేస్ అన్నమాట. మీ అందరికీ తెలిసిందే. 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 2 సోప్స్కి వస్తుంది. ఒక్కో సోపు 125 గ్రామ్స్ అన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, త్వరగా మెల్ట్ అవుతుంది. సాధారణంగా గ్లిజరిన్ సోప్ బేసే ఎందుకు వాడతామంటే ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఒకవేళ మీద ఆయిల్ స్కిన్ అయితే చార్కోల్ లేదా కుకుంబర్ సోప్ బేస్ లాంటివి వాడచ్చు. అదే డ్రై స్కిన్ అయితే బటర్ టైపు సోప్ బేస్ లాంటివి వాడచ్చు. అది మీ ఇష్టం, ఏ సోప్ బేస్ అయినా ఉపయోగించవచ్చు మీ స్కిన్ టైప్ని బట్టి. దీనికన్నా గోట్ మిల్క్ సోప్ బేస్ కొంచెం ఎక్కువగా నురుగు వస్తుంది. చిన్నపిల్లలకు కూడా వాడచ్చు. కలరు, సెంటు అట్లాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఆల్మండ్ ఆయిల్ మాత్రమే కలిపి చిన్నపిల్లలకు ఉపయోగించవచ్చు. దానికి సంబంధించిన వీడియో ఇంతకు ముందు చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు వీటిని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేయాలి. డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు, మాడిపోతుంది. డబుల్ బాయిల్ మెథడ్ అంటే తెలుసు కదా, ఏదైనా గిన్నెలో స్టాండ్ పెట్టి స్టాండ్ మునిగే వరకు వాటర్ పోసి దానిపైన గిన్నె పెట్టి కరిగించాలన్నమాట. సోప్ బేస్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుప్పింటాకు రసం వేయాలి. సోప్ బేస్ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ కలపాలి, లేకపోతే సోప్ బేస్ గట్టిపడిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాస్ట్గా చేయవలసి ఉంటుంది. అట్లాగే కొంచెం నెమ్మదిగా కలపండి. కలిపేప్పుడు స్పీడ్గా కలిపితే ఫోమ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి, ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నమాట. చాలామంది ఎసెన్షియల్ ఆయిల్ స్కిప్ చేయొచ్చా అని అడుగుతున్నారు. స్కిప్ చేయొచ్చండి, కానీ సోప్ అనేది స్మెల్ రాదు, నార్మల్గా ఉంటుంది. స్మెల్ లేకపోతే మనకు స్నానం చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. కాబట్టి ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ కొనిపెట్టుకోండి. అన్ని రకాల సోపులకి అదే వాడచ్చు. ఒక్కో రకమైన సోపుకి ఒక్కో రకమైన ఎసెన్షియల్ ఆయిల్ వాడాలని ఏమి లేదు. మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా వాడచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఎసెన్షియల్ ఆయిల్ చివర్లో వేయాలి, ఎందుకంటే సోప్ బేస్ కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి చివర్లో వేస్తే దీనిలోని ఔషధ గుణాలు పోకుండా ఉంటాయి. ఒక్కో సోప్కి 4 డ్రాప్స్ వేస్తే చాలు, ఎక్కువ వేయ అవసరం లేదు. ఇక్కడ నేను 2 సోప్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 8 డ్రాప్స్ వేశాను. ఇవన్నీ సోప్ మోల్డ్స్ అండి, రకరకాల షేప్స్లో అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోండి. వీటిని ఉపయోగిస్తే సోప్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ షేప్లో కూడా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. వీటి బదులు మీరు ప్లాస్టిక్ కప్స్ అయినా వాడచ్చు. కొంచెం కొబ్బరి నూనె రాసి ఈ మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే మోల్డ్స్లో వేయాలి. మోల్డ్స్లో వేసేప్పుడు వీటిపైన చిన్న చిన్న బబుల్స్ వస్తాయండి. వాటి వల్ల ఏమి నష్టం లేదు, అలా వదిలేయండి. కొంతమంది అవి పోవడానికి ఐసోప్రొఫైల్ లాంటి ఆల్కహాల్ స్ప్రే చేస్తూ ఉంటారు. మనం సోప్ న్యాచురల్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి అవన్నీ అవసరం లేదు. పైన ఏర్పడే లేయర్ సోప్కి రక్షణగా ఉంటుంది. లిక్విడ్ అంతా మోల్డ్స్లో సర్దేసిన తర్వాత ఒక 3 అవర్స్ అట్లా వదిలేయండి రూమ్ టెంపరేచర్లో. సోప్ గట్టిపడుతుంది. 3 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సోప్ తయారైపోయింది. సూపర్గా వచ్చింది కదా. న్యాచురల్ కలర్, ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్, మెత్తగా కాకుండా గట్టిగా కూడా ఉంది. ఇది కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్ కాదు కాబట్టి తయారు చేసిన వెంటనే ఉపయోగించవచ్చు. అదే మనం కోల్డ్ ప్రాసెస్లో చేస్తే 1 మంత్ ఆగి ఉపయోగించాలి. ఇక్కడ ప్రాబ్లం లేదు, వెంటనే ఉపయోగించవచ్చు. ఇది ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడినందున చర్మానికి సురక్షితమైనది. దీని ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో ఉండే సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మొటిమలు, మచ్చలు, దద్దుర్లు తగ్గిస్తుంది. చర్మాన్ని శుభ్రపరిచి మృదువుగా మారుస్తుంది. చర్మంపై ఉండే అవాంఛిత రోమాలు అంటే ఫేషియల్ హెయిర్ అంటాం కదా,
వాటి పెరుగుదలను అరికడుతుంది, అలర్జీలను నయం చేస్తుంది, చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చూశారు కదా, ఇన్ని ఉపయోగాలున్న ఈ సబ్బుని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఫ్రెష్ కుప్పింటాకు రసంతో చేసాం కాబట్టి ఈ సబ్బుని మనం 2 or 3 monthsలో ఉపయోగించేసేయాలి. అదే మనం కుప్పింటాకు పౌడర్తో చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మీ కుటుంబంలో ఒక్కరుంటే 1 సబ్బు, 2 ఉంటే 2 సబ్బులు, 3 ఉంటే 3 అలా తయారు చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉపయోగించండి. అప్పుడు మనకు నిల్వ చేసుకునే అవసరం ఉండదు, పాడైపోతాయనే భయము ఉండదు. ఒకవేళ నిల్వ చేయాలనుకుంటే మీకు ఇటువంటి క్లింగ్ ఫిల్మ్ అని ఉంటుంది, ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి. తెచ్చుకుని వీటితో ర్యాప్ చేసి చల్లని ప్రదేశంలో స్టోర్ చేసుకోవచ్చు. ఎట్లా ర్యాప్ చేయాలి అనేది నేను ఒక వీడియోలో చూపించాను, చూడండి. ఇంకెక్కడ చూపించట్లేదు, ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి, ఒక చిన్న వీడియో తీసి పెడతాను. ఇంకా ఫోమ్ ఎట్లా వస్తుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. టచ్ చేయగానే ఫోమ్ వచ్చేసింది. CAPB వాడాం కదా, అందువల్ల నురుగు అనేది ఎక్కువగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మెల్ట్ అండ్ పోర్ సోప్స్ మీద మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.